యాపిల్ ప్యాన్ కేక్స్. యాపిల్ ప్యాన్ కేక్స్, వా ఇద్దరు స్వీట్ చేశారనమాట. సో చాలా స్పెషల్ డే ఇవాళ. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లెట్స్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యాపిల్ ప్యాన్ కేక్. Yes. సో యాపిల్ ప్యూరీ తీసుకొచ్చావా? అవును. ఇలాగ అంటే ఉడకబెట్టిన తర్వాత ప్యూరీ తీసావా? లేదు, నార్మల్గా జస్ట్ దాన్ని ఒక లీచింగ్ ప్రాసెస్ లాగా చేసి గ్రేట్ చేసామన్నమాట. ఓకే పర్ఫెక్ట్. సో ఎలాగైనా కొంచెం చేసినా కూడా మనకు ఆ కలర్ అనేది ఇదైపోతుంది, ఐరన్ తో మిక్స్ అవుతుంది కాబట్టి. అండ్ గోధుమ పిండి తీసుకొచ్చావు, పాలు. అవును. సో నువ్వు నార్మల్ పాలే తీసుకోవచ్చు. నార్మల్ పాలు తీసుకోవచ్చు. సో చక్కెర అండ్ హనీ, వండర్ఫుల్. సో స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్, అలాగే స్పూన్, ఇందులో కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం సాల్ట్, దాల్చిన చెక్క పౌడర్ కొంచెం, బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ కూడా. ఓకే. సో ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ఎవరికైనా కాంట్రా ఇండికేషన్ ఉందా? సో ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, దీంతో కాంట్రా ఇండికేషన్ అంటే ఎవరికి ఏమి. ఓకే. సో ఇది ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసిన యాపిల్, ఓకే, అలాగే కొంచెం వెనిగర్, చాలా లైట్గా ఒక 2 డ్రాప్స్ అట్లాగా, ఓకే, అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా. యూజువల్గా బనానా ప్యాన్ కేక్స్ తింటూ ఉంటాము, అందరి ఫేవరెట్ అది. అవును. సో బనానా కూడా తీసుకొచ్చావు అనమాట? బనానా కూడా తీసుకొచ్చాను. జస్ట్ బనానా మనం ఆఫ్ మాత్రమే వేస్తున్నాము, ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం పర్ఫెక్ట్గా రాదు. ఓకే. నెక్స్ట్ బనానా కూడా ఆఫ్ వేద్దాం. సో కొద్దిగా స్మాష్ చేసి వేస్తున్నాం. అవును. సో దాని తగ్గట్టు మనకి ఏంటంటే దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా రావాలి. అలా మనం పాలతో మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్గా ప్యాన్ కేక్స్ అంటే ఆ ఫ్లేవరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టపడతారు అందరూ. సో పాలు వేసుకున్నాము. సో మిక్స్ చేస్తూ వేసుకుందాం పాలు. ఓకే. ఇంకొన్ని పడతాయి. ఇంకొన్ని. పర్ఫెక్ట్గా మనము చాలా బాగా విస్క్ చేసుకోవాలి. అవును. సో మరి స్టవ్ ఆన్ చేసాను మరి? స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం బటర్, సో ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయి మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ హనీతో గార్నిష్ చేసుకుందాం. వావ్, సో చాలా యమ్మీగా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? యాపిల్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీ యాపిల్ ప్యాన్ కేక్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. యాపిల్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, దాల్చిన చెక్క పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, యాపిల్ పేస్ట్ 1 కప్పు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ కొద్దిగా, అరటిపండు 1, పాలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. యాపిల్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, చిటికెడు ఉప్పు, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో యాపిల్ పేస్ట్, వెనిగర్, వెనిలా ఎసెన్స్, అరటిపండు, పాలు పోసి
దోస పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్కి వెన్నె రాసి కలిపి పెట్టుకున్న పిండిని ప్యాన్ కేక్లా వేసుకొని వెన్నెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన యాపిల్ ప్యాన్ కేక్ రెడీ.